ఈ నమస్కారం. నేను ప్రొఫెసర్ డాక్టర్ తోట రామ్మూర్తి, డైరెక్టర్ కేజీఆర్ఎల్ కాలేజ్ భీమవరం. ఈరోజు కేజీఆర్ఎల్ కాలేజ్ రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన విద్యా సంస్థగా వెలుగొందుతూ ఉంది. దీనిలో ఇది అంతా కూడా ది భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రన్ చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా కేజీఆర్ఎల్ కాలేజ్ ఆఫ్ పీజీ కోర్సెస్ అటానమస్ కాలేజ్. మా మేనేజ్మెంట్ ముఖ్యంగా మా ప్రెసిడెంట్ కొట్టిరెడ్డి గోవిందరావు గారు, సెకండ్ కరస్పాండెంట్ శ్రీ మెంటే రామ్మనోహర్ గారు, అలాగే ట్రెజరర్ శ్రీ గణపతుల శ్రీనివాస్ గారు, అలాగే ఇతర జీబీ మెంబర్ల సహకారంతో మేము మా స్టాఫ్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వారి సహకారంతో మేము కేజీఆర్ఎల్ కాలేజ్ ఆఫ్ పీజీ కోర్సెస్ని రాష్ట్రంలోనే అతిపెద్ద విద్యా సంస్థగా నిర్వహిస్తున్నామని చెప్పడానికి మేము గర్వపడుతూ ఉన్నాం. ముఖ్యంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అందరికీ కూడా, ముఖ్యంగా మీడియా మిత్రులు అందరికీ కూడా మా సంస్థల తరపున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా కాలేజీలో ఒకసారి చూస్తే మేము కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా, అంటే గవర్నమెంట్ వారు నిర్దేశించిన ఫీజులతోటే రన్ చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థల కంటే కూడా మెరుగైన సౌకర్యాలు మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మా దగ్గర స్టాఫ్ చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్, డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్, అలాగే క్యాంపస్, అలాగే మనకి ప్లే గ్రౌండ్, క్యాంపస్ ప్లేస్మెంట్స్, అలాగే ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్, యూబీఏ యాక్టివిటీస్, ఇలా మేము ప్రతి రంగంలో కూడా ముందు ఉంటూ ఉన్నాం. అలాగే మా కాలేజీ ముఖ్యంగా ర్యాగింగ్ కానీ, డ్రగ్స్ కానీ ఇటువంటివి లేకుండా మేము కాలేజీలో రన్ చేస్తూ ఉన్నాం మా మేనేజ్మెంట్ సహకారంతో. అలాగే ముఖ్యంగా మేము ఇక్కడ మా పిల్లలకి మా కాలేజీ నుంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యను అందిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థుల నుంచి మాకు అపూర్వమైనటువంటి ఘనత లభిస్తూ ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్ మాకు రాష్ట్రంలోనే ఎక్కువ అడ్మిషన్స్ ఉన్న విద్యా సంస్థగా మేము ఉన్నాం ఈరోజు. ఎందుకంటే మేము ఏఐసిటిఈ కానివ్వండి, అలాగే యూజీసీ, యాప్సీ వాళ్ళు, అలాగే సిసిఈ వీళ్ళందరి, అలాగే మా యూనివర్సిటీ ఎఫ్లేడ్ యూనివర్సిటీ, ఆదికవి నారాయణ యూనివర్సిటీ, ఈ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు మా సిలబస్లను మార్చుకుంటూ, అలాగే మాకు పారిశ్రామికంగా కానివ్వండి ఇటువంటి కోర్సులు ప్రవేశపెట్టి మేము విద్యార్థులకు మరింత సేవలు అందిస్తూ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ భీమవరంలో కూడా ఏంటంటే మేము చాలా కంపెనీలు మన క్యాంపస్కి రావటం, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవ్వటం, అలాగే జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి కూడా ఉద్యోగంతో బయటికి పంపేలా 100% ప్లేస్మెంట్ ఇచ్చేలాగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే ఇప్పుడు కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది. మిగతా కూడా మేము కంపెనీలు రప్పించి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే విద్యార్థులకు కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని మా మేనేజ్మెంట్ సహకారంతో ప్రతి సౌకర్యం కూడా పిల్లలకి అందిస్తూ ఈరోజు రాష్ట్రంలోనే ఉత్తమమైన విద్యా సంస్థగా మా కేజీఆర్ఎల్ కాలేజీ ఉన్నదని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఇక్కడ మా స్టూడెంట్స్తో కూడా రూరల్ ఏరియాస్కి పంపించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే ఈరోజు చూస్తూ ఉంటే సొసైటీలో ఈ డ్రగ్స్ గురించి కానివ్వండి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వాటి మీద మా స్టూడెంట్స్ ద్వారా రూరల్ ఏరియాస్ కూడా పంపించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయటం, అలాగే యూబీఏ, ఎన్ఎస్ఎస్ ద్వారా మేము కార్యక్రమాలు చేయటం, అలాగే విద్యార్థుల నుంచి సొసైటీకి కావాల్సినటువంటి మెసేజ్లు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ కానివ్వండి, ట్రీ ప్లాంటేషన్ కానివ్వండి, ఇటువంటి అనేకమైన ప్రోగ్రాంలు చేస్తూ చదువుతో పాటు సొసైటీకి ఉపయోగపడే విధంగా, అలాగే వాళ్ళకి ఈ డిగ్రీతో పాటు ఉద్యోగంతో పాటు సొసైటీకి ఉపయోగపడే విధంగా మా విద్యార్థుల్ని ఒక మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి, తద్వారా మంచి దేశాన్ని మనం తయారు చేయడానికి, ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న పనులే మంచి కార్యక్రమాలుగా రూపొందుతూ ఉంటాయి. ఒక చిన్న మంచి ఆలోచన, ఒక నిజాయితీగా ఒక మంచి ఆలోచన ఒక మంచి జీవితాన్ని ఇస్తుంది. అదే ఒక మంచి జీవితం ఒక మంచి కుటుంబాన్ని ఇస్తుంది. ఒక మంచి కుటుంబం మంచి సమాజాన్ని ఇస్తుంది. తద్వారా మంచి దేశం కూడా తయారవుతుంది. అటువంటి సమాజాన్ని కోరుకుంటూ, ఎందుకంటే విద్యార్థుల లక్ష్యం వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం. దానికోసం విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని మేము కల్పిస్తూ, కాలేజీ నుంచి ఏ విధమైనటువంటి ఇది నాన్ ప్రాఫిట్ కాలేజ్, స్టూడెంట్స్ కోసం వాళ్ళని మన చేతనంత సహాయం చేయడానికి, సొసైటీకి మా వంతు సర్వీస్ చేయడానికి ఈ సొసైటీ కాలేజీ రన్ చేయడం జరుగుతూ ఉంది.
నిజంగా దీంట్లో మా మేనేజ్మెంట్ సహకారంతో మేము చాలా ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలకి చేయూతనందిస్తున్నటువంటి అందరికీ కూడా, మా మీడియా మిత్రులకి, అలాగే విద్యార్థులకి, తల్లిదండ్రులకి, మా స్టాఫ్‌కి, ముఖ్యంగా మా మేనేజ్మెంట్ వారందరికీ కూడా ఈ సందర్భంగా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.